సో మా బట్టి విక్రమార్క గారు నిన్న మొన్న ఒక మీటింగ్ పెట్టిండు. సో దాంట్లో ప్రధానంగా శ్రీధర్ బాబు, దాంతోపాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మేజర్గా అడ్లూరి లక్ష్మణ్, సో వీళ్ళంతా కలిసి భేటీ అయ్యారు. నలుగురు మంత్రులు, ఒక జీవన్ రెడ్డి గారు, ఇంత కలిసి భేటీ అయింది. రహస్య భేటీ అది, వాస్తవానికి అది ఎవరికి తెలియదు కూడా. సో మరి రహస్య భేటీ మీద తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరిగి రేవంత్ రెడ్డి కుర్చీకి ఎక్కడ ఆటంకం కలుగుతున్న భయంతో రేవంత్ రెడ్డిని పాపం ఎమ్మటే ఇంటెలిజెన్స్ అలర్ట్ చేసింది. రేవంత్ అన్న వాళ్ళందరికీ మీరు నా వల్లే మీటింగ్ పెట్టుకోరు, నేను చెప్తేనే మీటింగ్ పెట్టుకుంటానని వాళ్ళతో స్టేట్మెంట్స్ ఇప్పిస్తా ఉండు. సో మరి అది మీ ముందర తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. సో టైటిల్ ఏమని పెట్టినంటే, సో బట్టి మంత్రులతో భేటీ అయ్యిండు, మరి రేవంత్ చెప్తేనే అంటుండు. మరి అది ఎంతవరకు నిజం అనేది మనకు కూడా తెలియాలి కదా. సో మరి రేపు పేపర్లు మొత్తం ఇదే బ్యానర్ ఐటమ్గా తీసుకునే అవకాశం ఉంది. ఏమని రాసిరంటే ఇక్కడ ఒక్క నిమిషం, ఇక సీఎం చెప్తేనే మీటింగ్ పెట్టిండంట, ప్రజాభవన్లో మంత్రుల భేటీలో పిచ్చి రాతలు రాస్తుండ్రు, మా క్యాబినెట్ ఉమ్మడి కుటుంబంలా పనిచేస్తుంది, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో 90% అమలు చేసినాం. ఇది ఇప్పుడు ఈవినింగ్ టైంలో లైవ్ తీసుకోవడం మేజర్ కారణం. సో మరి రేపు మార్నింగ్ కూడా ఇదే టాపిక్ మీద మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పాయింట్ ఏంటంటే, సీఎం చెప్తేనే మీటింగ్ పెట్టిండు, అది ఓకే సరే, ఈయన మీద ఆయన కుట్ర చేసిండా, ఈయన కుట్ర చేసిండా, ఫైనల్గా ఎవరి మీద కుట్ర చేసిరో ఏం జరిగిందో మొత్తానికైతే బట్టి విక్రమార్క ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయిపోయిండు. సీనియర్ మంత్రులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంతా బట్టి సైడ్ వచ్చారు. ఇప్పుడు ఒంటరోడ్ అయినోడు రేవంత్ రెడ్డి ఒక్కడే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒంటరోడ్ అయింది కదా, తూచ్ అంతా అయిపోయింది. ఏం నీ పైన నా మీద కుట్రలేదు, నా మీద నువ్వు కుట్రలేదు, ఎవ్వరిది లేదు, అంతా మంచోరు, మీరు మంచోలే, మీ మంచోలే, అందరం మంచోలే, జనాలే చూతగా అన్నట్టుగా ఈ కథ నడిపిస్తారు. మరి దీని వెనకంగా సారాంశం ఏంటంటే, బట్టన్న ఈ బొగ్గు కుంభకోణంలో ఆయన పేరు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాపిచ్చినాక, ఆ రాపిచ్చింది బట్టన్న కోపం వచ్చి, ఆ కోపంతోనే కదా ఇదంతా జరిగింది. సీనియర్లందరూ కూర్చోట్టుకుని మాట్లాడుకుంది. బట్టన్న ఎమ్మటే ఆగమేఘాల మీద వచ్చి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాసిన కథనాన్ని ఖండించింది. ఇవన్నీ జరిగింది. మరి ఇప్పుడు బట్టన్న ఏమంటే, అసలు నేను రేవంత్ రెడ్డి చెప్తేనే కలిసినాం, ఉత్తమ్ కుమార్ రెడ్డి, నేను, శ్రీధర్ బాబు, అడ్లూరు లక్ష్మణ్, జీవన్ రెడ్డి, మేమంతా రేవంత్ రెడ్డి మనుషులమే, ఆయన మీద మాకేం కోపం లేదు, మా మీద ఆయనకేం కోపం లేదు. మరి అందరూ మంచోలే, అందరూ శాఖాహారులే, కానీ రొయ్యల పులుసు చేయడం అర్థం కావట్లేదు. ఇప్పుడు బట్టి విక్రమార్క కలిసిండు, ఓకే, ఈయన ఆ టెండర్లో బామ్మడికి తేవడంలో లక్ష్యంగా అది రాకపోవడంలో భాగంగా ఇవన్నీ జరిగినాయని అందరూ తెలుసు. సరే, దాన్ని ఏదో కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కవర్ చేస్తే చేసుకోవచ్చు కూడా. కానీ ఇక్కడ దుర్మార్గమైన విషయం ఏంటంటే, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో 90% అమలు చేసినాం, మా క్యాబినెట్ ఉమ్మడి కుటుంబంలా పనిచేస్తుంది. నేనేం అడుగుతున్నా, ఉమ్మడి కుటుంబంలా పనిచేస్తున్నారా లేక ఉమ్మడి కుటుంబంలా దోచుకుంటున్నారా తెలంగాణ రాష్ట్ర సంపదను? అందరం కలిసి దోచుకుందా, ఇంకొద్దు లొల్లిలని ఏమన్నా మీరు ఫైనల్ జడ్జిమెంట్ ఏమైనా ఇచ్చుకున్నారా? ఎందుకంటే నిన్నటిదాకా కొట్టుకదచ్చిన వాళ్ళు, నిన్నటిదాకా వారి మీద వీడి మీద వాడు ఆరోపణలు చేసుకొని ఈరోజు సడన్ గా అంతా మంచోళమే అని చెప్పేసి కలరింగ్ ఇచ్చుకుంటా ఇదేదో కథ నడిపిస్తున్నారు. సో ప్రజలు దీన్ని నమ్మడం లేదు. కారణం ఏంటంటే, వీళ్ళు క్యాబినెట్లో ఉన్న మంత్రులు ఒకరికొకరికి వడక 2 సంవత్సరాలు, ఇలా సడన్ గా ఉమ్మడి కుటుంబం అయిపోయారు. సడన్ గా రేవంత్ రెడ్డి అమెరికాకి వెళ్ళి ఫోన్ చేసి వీళ్ళు నలుగురు కలిసిరు. మరి మిగిలిన మంత్రులు ఎందుకు కలలేదు? మిగిలిన మంత్రులందరూ ఎందుకు మాట్లాడలేదు? ఆ భేటీలో జీవన్ రెడ్డి ఎందుకు వచ్చిండు? ఒకవేళ మీరు చెప్పేది మీ పార్టీ, మీ పత్రికలు ఎందుకు అట్లా రాస్తున్నాయి వార్తలు? సో ఇది మేజర్గా నేను చెప్పదలుచుకుంది. అయితే 90% హామీలు అంటే, ఇప్పుడు నేను రోజు వేసుకొని తిరుగుతాను కదనే, సో ఈ హామీలన్నీ నెరవేర్చినట. ఇలా ఏ ఒక్క హామీ కూడా మిగిలిన దాదాపు 90% అయిపోయినాయి. అరకొరేనన్నా జర్ర ఒక్కొక్క పథకంలో రైతు బంధు మాకు ఆడొక్కడు ఉన్నట్టు అంతే. అసలు ఈ రాష్ట్రంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏ ఒక్క గ్యారెంటీ మిగిలి లేదు. ఇంకా ఏమన్నా మిగిలితే సగం అట్లేమన్నా ఉండొచ్చు. సో ఇది మా బట్టనే చెప్తుంది. ఒక డిప్యూటీ సీఎం మాట్లాడుతున్నా, నాకు సిగ్గు అనిపిస్తుంది ఈ స్టేట్మెంట్. 90% హామీలు నెరవేర్చినామంటాను. మరి ఈడ లిస్టు రోజు కనిపిస్తుంది. చూసే జనాలకు నాకన్నా సోయి లేకపోవాలి, ఈ సొల్లు చెప్పే బచ్చన కన్నా సోయి లేకపోవాలి. ఇలా 2 ఏళ్ళు దాటింది, 100 రోజులలో 6 హామీలు అమలు చేస్తాం, గ్యారెంటీ కార్డు దాచిపెట్టుకున్నారు.
మీకు అట్నన్నా సిగ్గు వస్తా అని చెప్పేసి నేను టీషర్ట్లు వేసుకొని ప్రింటింగ్ వేసి మరీ చూపిస్తాను. అట్నన్నా మీకు శరం అనిపించాలని. అంటే ఇల్లు అన్నీ అయిపోయినాయి. రైతు బంధు వచ్చింది, రుణమాఫీ వచ్చింది, ఆ పెన్షన్లు, కరెంటు, నీళ్లు, నిధులు, నియామకాలు, 2 లక్షల ఉద్యోగాలు, 24 గంటల కరెంటు, ఏమి పెళ్లి చేస్తూ ఇప్పుడు తులం బంగారం 1,66,000. మీ దండం పెడతాం కదా ఒకటి ఏది చెప్పినా సరే. కానీ ఏం పెట్టన్నా చెప్పడానికి సిగ్గు అనిపించాలి కదా నీకైనా. ఒక మహిళలు 2,500 రూపాయలు మాట్లాడదాం పాటు 2 ఏళ్ల పొద్దు ఏ ఒక్క మహిళకి రాష్ట్రంలో 2,500 రూపాయలు ఇచ్చిన చూపిరి. మహాలక్ష్మి పథకం 90% పథకాలు అమలు చేసామంటారు. నాకు ఎన్నికలు వచ్చినాయని చెప్పేసి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు కావాలని చెప్పేసి సిగ్గులు అర్జ అన్ని ఇడిచేసుకొని చెప్తారా జనం? అంత పిచ్చోళ్ళ? అంటే మీరు పోసిన మందు తాగో, మీరు ఇచ్చిన పైసలు తీసుకోనో, మీరు చెప్పే చూతే మాటలు అన్ని నమ్ముకొని ఓటేస్తారా? ఏం బచ్చన్నా నీ స్థాయి తగ్గట్టన్నా చెప్పాలి కదా కొంచెం అన్న. ఈ చోటా మోటా లీడర్ చెప్పినట్టు ఒక అర్థం ఉన్నది. నువ్వు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు, సీనియర్ నాయకునివి, 40 ఏళ్ళ చరిత్ర అంటే ఇదేనా నువ్వు నేషనల్ లంగా పనులు? 90% హామీలు అయిపోయినాయి అంటాను. మున్సిపల్స్ లో పొత్తులపై అట హైకమాండ్ ఫైనల్ డెసిషన్ అంటుంది. ఈ మున్సిపల్స్ ఇప్పుడు మంద అమ్మాలి, తర్వాత బిర్యానీ అమ్మాలి, ఇక ఇటు పోతే పైసలు మా ఆడవాళ్ళకైతే ఇప్పుడు చీరలు. మరి అదే మహిళలు అడుగుతారు కదా 2,500 రూపాయలు 2 ఏళ్ళ పైసలు ఇవ్వండి. మరి వచ్చినప్పుడు జర అడుగురమ్మా. ఇక్కడ అన్ని ఇచ్చిరట. అసలు మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళ పార్టీ అగ్రనాయకత్వం డిసైడ్ చేసేస్తుంది, ఇక గెలిచేస్తారు. జనాలు ఏ పథకం అమలు చేయకపోయినా ఎర్రిబాగులో లెక్క పైసలు తీసుకొని ఓటేస్తారు మందాగి. సో అది వాళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్. ఇక గెలిచే అవకాశాలు ఉన్న వారికి టికెట్లు ఇస్తారంట. ఇట్లా కాదు, ఏ లత్కోరు కానీ కూడా పైసలు ఉన్నాయి, ఎవడు మందిని ముంచి బాగా సంపాదించిండు, ఎవడు మందిని ఎట్లా చేయి పెట్టి సంపాదించిండు, వాడిని దేలాడుకొని మీరు నిలబెడతామంటాడు. సింపుల్గా వాడిని దోలాడుకొచ్చుకొని నిలబెడతామంటాడు. సో ఇప్పుడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఇవన్నీ వ్యాఖ్యలు చేస్తా ఉండు. ఫైనల్గా అన్న ఒకటే చెప్పదలుచుకోండి, నేను ఏదైతే భేటీ పెట్టినో అది రేవంత్ రెడ్డి చెప్తేనే పెట్టినా. మేము రహస్యంగా కలవలేదు, మీ అందరికీ తెలిసే కలిసినాం, మా అందరికీ తెలుసు మీ అందరం మంచోళం అని చెప్పేసి. నువ్వు బట్టి విక్రమార్క మంచోడే, రేవంత్ రెడ్డి మంచోడే, కోమరెడ్డి వెంకరెడ్డి మంచోడే. ఈ వార్తలు రాసిన రాధాకృష్ణ లంగా, ఈ వార్తలు చదివిన జనాల లంగలు, ఈ వార్తలు ప్రచురించిన పేపర్లు లంగలు. ఇంక అంతే. ఇక ఉన్నది చెప్పాలంటే వీళ్ళంతా మంచోళ్ళు అయిపోయారు. మరి చెడ్డోడు కింద రాసినోడు, చదివినోడు, చెప్పినోడు అంతే. మనమే లంగలం. ఇప్పుడు వీళ్ళందరూ ఎట్లా అంటే జనాలకు మసిపూసి మాడకాయ ఎట్లా చేయాలి, గాల్లెం మెడలు కడతారు. అంతా మంచోళ్ళమే, మనంతా ఉమ్మడి కుటుంబం, ఎవ్వడు ఏ లంగా పని చేయలే, అసలు మాకు లొల్లే కాలే. అసలు ఈ నైని కుంభకోణం ఏందో కూడా తెలియాలి. అంత విచిత్రంగా మాట్లాడుతారు, కామెడీగా అనిపిస్తుంది మాట్లాడి తింటా ఉంటేనే. సో ఇది ఒక ముచ్చట. ఇక మేజర్గా అయితే మా బట్టి అన్న స్టేట్మెంట్స్ రేపు పొద్దుగాల దాదాపుగా వెలుగు పత్రిక తాటికాయ అంత రాస్తారు. రేపు పొద్దుగాల మేమంతా కలిసే ఉన్నాం, మేమంతా కలిసే ఉంటాం, మాకు ఎట్లాంటి పంచాయతీలు లేవు, ఎట్లాంటి గొడవలు లేవు, మేమంతా ఉమ్మడి కుటుంబం లెక్కున్నాం. ఇప్పుడు ఎందుకు రేపో మాపు అన్న ఢిల్లీకి వెళ్ళి వస్తాను, ఇక అమెరికాకి వెళ్ళి వస్తాను, ఇక 2 తారీఖు 1 తారీఖు. ఇప్పుడు ఇక్కడ ఏం జరగలే ఫైనల్గా. ఈ 2 రోజులు కూడా ఏం జరగదు, ఇంకా 2 రోజులు ఉన్నది. సో ఇప్పుడు వాళ్ళందరినీ బాగా ఎట్లా కంట్రోల్ చేసిండో, మరి ఏం మేనేజ్ చేసిండో, ఏం చేసిండో కానీ ఫైనల్గా అయితే సెటిల్మెంట్ అయింది. నువ్వు నా జోలికి రాక నేను నీ జోలికి రాను, నువ్వు నా కుర్చీ గుంజుకోక నేను నీ కుర్చీ గుంజుకోను, అందరం కలిసి దోసుకుందాం, ఉమ్మడి కుటుంబం లెక్క దోసుకు తిందాం తెలంగాణ ప్రజల సొమ్ము అని చెప్పేసి వాళ్ళు ఫైనల్ జడ్జిమెంట్ తీసుకురాయి ఒకరికొకరు. సో ఇది ఒక వార్త అయితే